సో, నిన్న మనము ఈ యొక్క కిరణ్ ప్రభు మీకేమన్నా ప్రశ్న ఉందా అండి? నో ప్రభు. హ్యాండ్ రైజ్ చేశారు. సో, అది ఇన్వాలంటరీగా నా తరఫున అడిగేసినట్టు. గుర్తు ఓకే చేసుకోవాలి మీరు. ఓకే ఏం ప్రశ్న ఏం లేదు. థ్యాంక్ యూ. ఓకే హరే కృష్ణ. సో ఎస్, మనం ఇప్పుడు 26వ శ్లోకంలో ఉన్నాము. 26వ శ్లోకంలో భాగంగా నిన్న మనకి ఈ యొక్క ఆ, ఈ యొక్క భౌతిక జీవితం గురించి ఇంకా మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఏంటంటే భగవంతుని యొక్క భగవంతునితోని భక్తితో సేవ చేసుకుంటూ ఏ విధంగా ఆయనలో అంటే ఆయనతో సాంగత్యం ఏ విధంగా చేయాలి మనం ఇక్కడ. అదే కాదు, మనము ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఇహపర సౌఖ్యాన్ని రెండింటిని కూడా ఆ రుచిని కోల్పోతామని చెప్పుకున్నాం నిన్న ఇక్కడ మనకి. కాబట్టి ఈ భక్తి యోగ విధానం అనేది చాలా సులభతరం ఒక పద్ధతి. ఎవరైతే ఈ యొక్క ఆ, ఈ భక్తి యోగంలో ఎవరైతే నెలకొని ఉంటారో వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ యొక్క మనస్సుని నియంత్రించగలుగుతారు అనమాట ఇక్కడ. సో అది ఈ యొక్క భక్తి యోగం యొక్క ముఖ్య లక్షణం ఇక్కడ. మన యొక్క మనస్సుని ఎప్పుడైతే ఈ యొక్క మైండ్ అనేది చాలా మనకి ముఖ్యంగా భక్తి చేసుకోవడానికి కారణం మన మనస్సు అనేది చాలా ఆ, అడ్డుపడిపోతుంది అనమాట భక్తి చేయకుండా ఇక్కడ. కాకపోతే ఈ శ్రవణం ద్వారా ఏమైపోతాం, మనము భగవంతుని యొక్క శ్రవణం చేసినప్పుడు ఏమైపోతుంది, ఒక్కోసారి మన మనస్సు చలించినా కానీ ఏమైపోతుంది, మళ్ళీ తిరిగి భక్తి యోగంలోకి వచ్చే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. ఆ, ఏం చెప్పారంటే ఇప్పుడు మనకున్న ఏవైతే ఇంత ముందుకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో నిజారా, అవి పూర్తిగా మనలోంచి వెళ్ళిపోవు ఇక్కడ. మన లోపల ఎక్కడో అవి ఇంకా పాతుకుపోయి ఉంటాయన్నమాట ఇక్కడ. కానీ ఎప్పుడైతే వాటికి మనం ఎక్స్పోజ్ చేస్తామో, ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు మనకు కనబడిపోతాయో అప్పుడు ఏమైపోతుంది, ఆ కోరిక అనేది తీర్చుకోవాలని వెంటనే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన కోరికను పూర్తిగా చంపేయలేము ఇక్కడ. మనం బయటికి కనబడ్డట్టు మనం చంపేసినట్టు కనబడ్డా కానీ లోపల ఆ కోరిక మాత్రం అలానే ఉండిపోతుంది ఇక్కడ మనం. కానీ ఆ కోరికను పూర్తిగా మనము పక్కన పెట్టేయాలంటే ఏం చేయాలి, మనము మన మనస్సుని భగవంతుని వైపు మరల్చాలి ఇక్కడ. భగవంతుని యొక్క శ్రవణం వైపు మనం మరల్చాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మన కోరికల్ని చంపేయలేము, కాకపోతే ఏం చేయాలి, ఆ కోరికల్ని డైవర్ట్ చేయాలి ఇక్కడ మనకి. ఓకే, వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే మన మనస్సుని ఆధీనంలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. అది యొక్క భగవంతుని యొక్క లీలల శ్రవణం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ. బ్రహ్మ సంహితలో కూడా భగవద్గీతలో భాగవతంలో ఏ విధంగా మనకి ఈ యొక్క విషయాల గురించి కూడా మనం ఏ విధంగా చెప్పారని చెప్పి తెలుసుకున్నాము. అదేవిధంగా సత్ అంటే ఏంటిది, అసత్ అంటే ఏంటి ఇక్కడ, ఏది శాశ్వతమైనది, ఏది నిత్యమైనది, ఏది అశాశ్వతమైనది అనే విషయాల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకనే మనం భౌతిక జీవితం పట్ల ఈ యొక్క అసత్ సాంగత్యం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టాలి ఇక్కడ. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు ఇక్కడ, అసత్ సంగత్యాగ్ ఏ వైష్ణవ ఆచారం అనమాట. ఇక్కడ అసత్ సంఘాన్ని వదిలిపెట్టాలి, వైష్ణవ యొక్క సాంగత్యాన్ని పొందడమే వైష్ణవ ఆచారం అని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క హరికథ ఏదైతే ఉంటుందో, హరికథ అనేది మనకి ఒక అమృతం లాంటిది ఇక్కడ. ఈ శ్రవణం ఏదైతే మనం చేస్తూ ఉంటామో, మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తున్నాం అనుకోండి, మన మనస్సు అనేది ఎటు వెళ్ళిపోదు ఇక్కడ. పూర్తిగా భగవంతుని గురించే వినాలనిపిస్తుంది, ఆనందం కూడా పొందాలనిపిస్తుంది ఇక్కడ. అది హరికథ యొక్క గొప్పతనం ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనం హరికథ లేకుండా మామూలుగా ఉన్నామనుకోండి, మన మనస్సు ఏం చేస్తుంది, ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి పదే పదే చెప్తుంది అనమాట ఇక్కడ. కానీ హరికథలో ఉన్నప్పుడు మన మనస్సు అంతా కూడా భగవంతుని గురించి మాత్రమే వింటూ దాని గురించి స్మరిస్తూ వెళ్ళిపోతాం ఇక్కడ. ఈ హరికథ వినడం వల్ల ముఖ్య కలిగే లాభం ఏంటని చెప్పుకున్నాము, ఈ యొక్క జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉంటుందో దీన్ని ఆపేయగలుగుతాం ఇక్కడ. అమృతాన్ని మనం పొందినప్పుడు ఏమైపోతుంది, ఈ యొక్క వృద్ధాప్యము లేకపోతే రోగము, జననం మరణం అని ఏవైతే ఉంటుందో వీటి నుంచి విముక్తి కూడా పొందుతామని చెప్పేసి కూడా చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. అదేవిధంగా 4 రకాల వ్యక్తులు భగవంతుని ఆరాధిస్తారు ఇక్కడ. అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అంటే బాధల్లో ఉండేవాళ్ళు, డబ్బులు కావాలనుకునే వాళ్ళు, జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క అర్ధార్థి అంటే ఇక్కడ జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేవాళ్ళు. ఈ నలుగురు కూడా భగవంతుని సమీపిస్తారు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, భక్తిత సేవలోకి వచ్చేసి ఇంకా వాళ్ళ జీవితాన్ని
పరిపూర్ణంగా చేసుకునే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి నేను చెప్పుకున్నా, మనం భగవంతుని మనం అన్ని చోట్ల చూడవచ్చు ఇక్కడ. కాకపోతే మనకున్న ఇంద్రియాలు అనేది మనకి ఇప్పుడున్న చూసే స్థితిలో లేవు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు భగవంతుని అన్ని చోట్ల చూసే అవకాశం కలుగుతుంది ఇక్కడ. మన ప్రకృతిలో కానీ, మనం తాగే నీటిలో కానీ, లేకపోతే రోజు చూసే వెలుతురులో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏంటి ఇక్కడ మనకి ఆ భగవంతుని యొక్క రూపం అనేది మనకి క్లియర్గా చూడవచ్చు ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క వేదాల యొక్క పూర్తి సారాంశం ఏదైనా ఉంది అంటే అర్థం ఏంటి ఇక్కడ, అది భగవంతుని తెలుసుకోవడం కోసమే, తప్పిస్తే ఇంకోటి లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. అంటే అది వేదాల యొక్క చరమ జ్ఞానం ఇక్కడ. వేదం అంటే అంతం, వేద అంటే జ్ఞానము, మరియు అంతము అంటే చరం అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఈ యొక్క వేద అంతము, అందుకనే ఏమంటాం వేదాంతము అని చెప్పేసి అంటాం ఇక్కడ మనకి, రైట్. వేదాంతాన్ని మనం విడికొట్టామనుకోండి, వేద ప్లస్ అంతం, రైట్. మనకి ఉంటాయి కదా మనకి దీర్ఘాలు, సందులు అనేవి ఇక్కడ. కాబట్టి దీంట్లో వేదము అంటే జ్ఞానము, అంతము అంటే చరమం అన్నమాట ఇక్కడ. ఈ యొక్క చరమ జ్ఞానం ఏంటి ఇక్కడ, భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో ఇక్కడ, వేదైష సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృతేవ విదేహ చాహం అని చెప్పేసి చెప్పుకున్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ వేదాలన్నింటిలో కూడా మీరు తెలుసుకోవాలని ఏదైనా ఉంది అనుకుంటే అది భగవంతుని గురించి మాత్రమే. ఆ వేదాలను తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో అతనే నిజంగా భగవంతుని తెలుసుకోగలిగిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి, రైట్. సో ఈ విధంగా నిన్నటి శ్లోకంలో ఏ విధంగా అయితే మనము భగవంతుని యొక్క శ్రవణము చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఈ శ్రవణము ద్వారా భగవంతుని సాంగత్యాన్ని పొందడం అన్నమాట ఇక్కడ. అలా విన్నప్పుడు ఏమైపోతుంది, మనకి ఇహపర సౌకాలను వదిలిపెట్టేసి ఈ భౌతిక జీవితంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని భక్తితో సేవలో ఉన్నప్పుడే ఎంతో ఆనందాన్ని కూడా పొందగలుగుతామని చెప్పేసి నిన్న మనము చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అది నిన్నటి వరకు చెప్పుకున్నాము. ఈరోజు ఇంకా ఈ శ్లోకంలో రూపాల వారు ఇంకేం చెప్తున్నారో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా ఈ యొక్క మంగళాచరణంతో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపాం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు ఇంకా భగవంతునితోని శ్రవణము చేయడం ఏమిటి అనే దాని గురించి చెప్పుకుందాం ఇంకా. ఓకే, సో అసలుకి శ్రవణం అంటే ఏమిటి అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు తెలిపిన దానిని శ్రవణం చేసి అతడు ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే మనం భగవంతుని గురించి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈ వేదాంతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం ఇక్కడ. మనం భగవంతుని గురించి అర్థం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనము పూర్తిగా ఈ యొక్క అంటే ఆయన యొక్క పూర్తి జ్ఞానాన్ని తీసుకోకుండా మనము మన ఊహా జ్ఞానాలతోటి మనము కల్పితంగా ఏం చేస్తుంటారు చాలా మంది ఇక్కడ, ఇది కావచ్చు అది కావచ్చు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు ఇక్కడ మనకి, రైట్. బట్ అది కాదు ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశం, అది కాదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. వేదాంతాన్ని సరిగ్గా ఎవరైతే అర్థం చేసుకుంటారో అప్పుడు భగవంతుని అర్థం చేసుకున్నట్లే అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. చాలా మంది అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నారు, ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏంటంటే భ్రాంతిలో ఉన్నట్లు చూడాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎవరైతే భగవంతుని అర్థం చేసుకోలేకుండా పోతున్నారో అంటే శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ,
మూర్ఖులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే ప్రభుపాల వారు ఆయన లెక్చర్స్ మీరు ఇప్పుడు విన్నారు అనుకోండి ఇంగ్లీష్లో, ఎప్పుడు ఆయన రాస్కెల్ రాస్కెల్ అని చెప్పేసి అనేవాళ్ళు ఇక్కడ. ఎందుకు? ఈ ప్రపంచంలో శ్రీకృష్ణునికి అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖులు అని చెప్పేసి ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారనమాట. ప్రభుపాద వారు అలా తిడుతున్నా కానీ ఎవరు కూడా ఆయన్ని ఆపకపోయేవాళ్ళు అనమాట ఇక్కడ. ఎందుకు? ప్రభుపాద వారు చెప్పిన మాటలలో ఎంతో నిజం ఉండేది కాబట్టి అది వినేసి వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, కరెక్టే ఇది ప్రభుపాద వారు చెప్పేది నిజమే, ఇక్కడ దీన్ని మనం తిప్పి మళ్ళీ తిరిగి చెప్పే మనం వాదించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏం చేసేవాళ్ళు, ప్రభుపాద వారు రాసుకెళ్ళన్నా ఏమన్నా కానీ వాళ్ళు అంగీకరించేసి సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ. అందుకనే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే అలా మూర్ఖులుగా ఉన్నారు కాబట్టే ఈ భౌతిక ప్రపంచానికి అనేది రావడం జరిగిపోయింది ఇక్కడ. ఈ యొక్క చీమ నుంచి బ్రహ్మ వరకు వేరే వేరే వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో మొత్తం 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఈ కోవ కిందికే వస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకని మనం ఏం చేయాలి, భక్తుల సాంగత్యాన్ని తీసుకోవాలి, శ్రవణం ద్వారా భక్తుల సాంగత్యాన్ని తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మనము ఈ కృష్ణ భక్తిని మనము ఆస్వాదించవచ్చు అన్నమాట ఇక్కడ. సత్సంగంలో మనము భగవంతుని యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క లీలల గురించి, ఇవన్నిటి గురించి కూడా మనం ఆస్వాదించాలి అంటే ఏం చేయాలి, ఈ యొక్క సత్సంగం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అందుకనే ఏం చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలో, ఎప్పుడైతే కృష్ణ భక్తుల సాంగత్యంలో మనం ఏదైతే చర్చించుకుంటున్నామో అప్పుడు ఏమైపోతుంది, మన చెవులకి మన హృదయానికి ఎంతో ఆనందం అనేది చేకూరుస్తుంది అనమాట ఇక్కడ. అందుకనే మనకి జపం చేసినప్పుడు ఏం చెప్తారు ఇక్కడ మనకి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జపం చేయాలి ఇక్కడ. అట్లీస్ట్ మనం స్టార్ట్ చేయలేకపోయినా కానీ ఒక మాలైనా సరే ప్రతిరోజు స్టార్ట్ చేయడానికి మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ జపము ద్వారా, ఈ మహామంత్రం ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, భగవంతుడితోని డైరెక్ట్ సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు అనమాట ఇక్కడ. అందుకనే జపంలో నేను కృష్ణుడు తప్పిస్తే ఇంకా ఎవరు లేరు మధ్యలో ఇక్కడ. ఇప్పుడు శ్రవణం అనుకోండి, చాలా మంది ఉంటారు ఇక్కడ, లేకపోతే ఇంకా వేరే వేరే సేవలు అయితే ఎవరైనా చేయొచ్చు ఇక్కడ మనకి. కానీ జపం దగ్గరికి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనం మాత్రం ఎవరిది వాళ్ళే జపం చేసుకోవాలి, అది కూడా కృష్ణుడితో పాటు సంబంధంలో చేసుకోవాలి జపం అనేది కూడా ఇక్కడ మనకి. అందుకని ఎప్పుడైతే మనం జపం చేస్తామో 2 ఇంద్రియాలు మాత్రమే పని చేయాలి, ఒకటి మన చెవులు, ఇంకొకటి మన యొక్క హృదయం ఇక్కడ మనకి. ఏదైతే మనం చెవుల ద్వారా వింటున్నామో ఈ మహామంత్రాన్ని, అది మన హృదయంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకని ఒకసారి అడిగారు ప్రభుపాద వారిని ఇక్కడ, ఏంటి ప్రభుపాద వారు, నేను జపం చేస్తున్నాను కానీ నా మనస్సు నా ఆధీనంలో ఉండట్లేదని చెప్పేసి అన్నారు ప్రభుపాద వారు. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, అసలు మనసు ఎక్కడుంది ఇక్కడ, ఈ జపంలో అసలు మనసు అనేది ఎక్కడ ఉంది, మనసు అనేది లేదని చెప్పారు ఇక్కడ మనకి. మీరు జపం చేసేది నోటితోటి ఇక్కడ, మరి వినేది చెవులతోటి ఇక్కడ, మధ్యలో ఇంక మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ, అది ఏదో మనం కల్పించుకుంటున్నాం అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. అదంతా మాయలో ఉండడం వల్ల ఏమైపోతుంది, మన మనస్సు మనల్ని ప్రభావితం చేస్తుందని చెప్పి అనుకుంటాం. కానీ నిజంగా మనం జపం చేసినప్పుడు పనిచేయాల్సింది 2, ఒకటి మన నోరు, రెండవది మన యొక్క చెవులు ఇక్కడ. అందుకని మహామంత్రాన్ని కూడా మనం లోపల చెప్పుకోవద్దు, దానికి బయటికి ఉచ్చరించాలి ఇక్కడ ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం బయటికి ఉచ్చరించామనుకోండి అప్పుడు వినే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. అదే లేదు, మౌనంగా మనం మనసులోనే జపం చేసుకుందామని చెప్పి అనుకున్నాం అనుకోండి, అసలుకే మన మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది ఇక్కడ, అది మన మాట వినది ఇక్కడ. ఇంకా మనం సైలెంట్గా జపం చేసామనుకోండి, అది మనం జపం చేస్తున్నామా ఏం చేస్తున్నామో మనం అయిపోయినాక మనం చూసామనుకో, ఆలోచించామనుకోండి, మనకే అర్థం కాదు ఇక్కడ, నేను జపం చేశాను ఏం చేశాను, మాల అయితే అయిపోయింది ఇక్కడ, కానీ ఏం చేశాను ఇక్కడ, దాని యొక్క రుచి కూడా నేనేం పొందలేకపోయాను అనే ఒక భావన కలుగుతుంది ఇక్కడ. అందుకనే మనము మానసిక జప ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ కలియుగంలో ఉద్దేశించబడలేదు ఇక్కడ. ఎవరు చేస్తారు ఆ విధంగా, బాగా విశుద్ధ భక్తులైనప్పుడు అది చేసే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. కానీ ఇప్పుడున్న మన భౌతిక స్థితిలో ఏంటంటే మనము జపం అనేది ఎప్పుడు కూడా బయటికి చెప్పాలి ఇక్కడ. ఎప్పుడైతే మనం బయటికి చెప్తామో అప్పుడు వినే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి జపాన్ని ఎప్పుడు స్లోగా చెప్పడం అనేది చేయకూడదు ఎప్పుడైనా సరే. ఈ విధంగా జపం చేయడం ద్వారా ఏమైపోతుందంట, మన చెవులకి హృదయానికి చాలా ఆనందాన్ని చేకూరుస్తుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాకపోతే దీనికి కొద్దిపాటి శిక్షణ అనేది అవసరం మనకి ఇక్కడ మనకి. ఆ శిక్షణ ఎలా పొందుతాం, మనము భక్తుల ద్వారా మనం పొందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఒక మాల జపం చేయాలనుకున్నారనుకోండి, ఎంత పడుతుంది, మామూలుగా 10 నిమిషాలు. స్టార్టింగ్లో 10 నిమిషాలు పడుతుంది, మనం చేస్తూ పోతే ఏమైపోతుంది, అది 7 నిమిషాల వరకు కూడా మనము ఒక జపాన్ని చేయాలన్నమాట ఇక్కడ. 5 నిమిషాల కంటే తక్కువ చేయకూడదు,
7 నిమిషాల కంటే ఎక్కువ కూడా చేయకూడదు ఇక్కడ మనకి. కొంతమంది చేయలేకపోతారు, పర్లేదు ఇక్కడ కానీ, బట్ మెయిన్ రూల్ ఏంటంటే ఒక మాల మినిమం 7 నిమిషాలు అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే మనకున్న 24 గంటలలో భగవంతునితోని కొద్దిపాటి సమయం అన్న మనం కేటాయించాలి ఇక్కడ మనకి. అప్పుడే ఆయనతో సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోగలుగుతాం ఇక్కడ. ఇప్పుడు జపం అనేది లేదనుకోండి, ఈ శిక్షణ లేదనుకోండి, మనకి సాంగత్యంలో మనం ఏదైతే వింటున్నామో అది మనం పాటించలేదనుకోండి, ఆ ప్రయోజనం అనేది మనం ఏ విధంగా పొందగలుగుతాం ఇక్కడ? అది సాధ్యమయ్యే విషయం కాదనమాట ఇక్కడ మనకి. మనం అందుకని ఏం చేయాలి, మనం మన ప్రత్యక్ష జీవన విధానాన్ని కానీ రోజువారీ కార్యక్రమాన్ని నడవడికను ఏం చేయాలి, మనం అనుసరించాలి ఇక్కడ. మనం ఉదయాన్నే లేస్తాం, మనం తొందర లేసేస్తే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి మనము జపం చేసుకోవాలి ఇక్కడ. లేకపోతే మాతాజీస్ అంటే వాళ్ళు వెళ్ళేసి భగవంతుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అది అయిపోయినాక వాళ్ళు జపం చేసుకోవచ్చు ఇక్కడ. ఎప్పుడైతే మన సమయం దొరుకుతుందో అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క జపం అనేది తప్పనిసరిగా మన జీవితంలో చేయాలన్నమాట ఇక్కడ మనకి. ఇది సాధన. మనకి సాధన చేస్తే సాధ్యమవుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భక్తియుత యోగం ఏదైతే ఉంటుందో అంటే ఇది భక్తియుత సేవ అన్నమాట ఇక్కడ. ఈ యొక్క సాధన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దీన్ని సాధించగలుగుతాం మనం ఇక్కడ. సాధన చేయకుండా మనం ఏది కూడా సాధించలేము ఇక్కడ. భౌతికంగా కూడా ఇప్పుడు మీరు ఉద్యోగం చేయాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా కానీ ఏం చేస్తారు ఇక్కడ, ఊరికినే కాలేజీకి వెళ్ళేస్తే స్కూల్కి వెళ్ళేసి వస్తే సరిపోదు కదా. వెళ్ళొచ్చిన తర్వాత మనం దాన్ని చదవాలి ఇక్కడ. ఆ సాధన చేస్తేనే మనకి ఆ ఫలితం అనేది కలుగుతుంది ఇక్కడ. భక్తిలో కూడా అదే మనం చేయాల్సింది ఇక్కడ మనకి. భక్తిలో కూడా మనకి సాధన చేయకుండా నాకు అన్ని ఫలితాలు రావాలి ఇక్కడ, అంత ప్రయోజనం చేకూరాలని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అందుకనే మన రోజువారీ సమయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక్కడ. జపం ఉదయం చేస్తే మంచిది ఇక్కడ, సాయంత్రం పూట చేద్దాము, మెల్లగా చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఏదో ఒక పని రావచ్చు ఇక్కడ. పని వచ్చినప్పుడు ఆ పని చేసుకుంటూ మనం మర్చిపోతాం జపం చేయడము. తర్వాత జపం చేయాలని చెప్పేసి ఏం చేస్తాము, పరిగెత్తుకుంటూ పోయి జపం చేసేస్తుంటాం ఇక్కడ. అలా కాదు ఇక్కడ. మనము మన సమయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఏ సమయంలో దొరికింది అనుకోండి ఆ సమయంలో మనం జపం చేయాలి. ఒకటిసారి 16 మాలలు చేయలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఉదయం 4, సాయంత్రం 4, మధ్యాహ్నం 4 అలా డివైడ్ చేసుకొని కూడా మనము ఈ 16 మాలలు కూడా చేయవచ్చు. ఒకేసారి 16 మాలలు కనుక చేయలేకపోతే ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే మనకి యొక్క ఆచార్య ఎవరైతే మన జీవితంలో నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించాలి, ఏ విధంగా పాటించాలనేది గొప్ప గొప్ప ఆచార్యులందరూ మనకు చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అందుకనే ఈ భక్తి రసామృత సింధువు మనం ఆల్రెడీ మనం దాని గురించి చర్చించుకున్నాం కూడా ఈ సత్సంగంలో ఇక్కడ ఆల్రెడీ కూడా. భక్తి రసామృత సింధువులో రూప గోస్వామి వారు ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క భక్తియుక్త సేవని ఏ విధంగా చెయ్యాలి అని చెప్పేసి పేర్కొన్నారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఇది నిజమైన భక్తి అనేది మూఢ విశ్వాసం కాదు ఇక్కడ మనకి. అందుకనే భక్తి ఎప్పుడైతే మూఢ విశ్వాసంతో చేయకూడదు ఇక్కడ. చాలా మంది మూఢ విశ్వాసంతో భక్తి చేసుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన ఫలితం అనేది రావట్లేదు ఇక్కడ మనకి. భక్తి అనేది మూఢ విశ్వాసంతో కూడుకున్నది కాదు, ఇది ఒక శాస్త్రము. ఇప్పుడు మనకి ఏదన్నా శాస్త్రవేత్తలు ఏదైనా నిరూపించాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసి ఈ విధంగా చేస్తే ఇలా అయిందని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తారు ఇక్కడ మనకి. అలా ప్రూవ్ చేసింది కూడా నిజం కాదు, భౌతికంగా చేసేదాన్ని కూడా నిజమైనది కాదు ఇక్కడ. కానీ ఆధ్యాత్మికంగా ఇది ఏదైతే ఉందో ఇది గొప్ప శాస్త్రం. భక్తి యోగం అనేది ఇది గొప్ప శాస్త్రం అన్నమాట ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలి, ఒక శాస్త్రీయ పద్ధతిలో దీన్ని అభ్యసించాలి ఇక్కడ మనకి. మనం ఎప్పుడైతే ఈ యొక్క భక్తియుత సేవను అభ్యసించడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మరొక జన్మ వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. అరే ఆల్రెడీ ఈ జన్మలో వచ్చింది కదా భక్తి, మళ్ళీ ఇంకో జన్మలో కూడా ఎలాగూ వస్తుంది కదా అని చెప్పేసి వేచి ఉండే ధోరణి మనలో ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. ఇంకా సమయం ఉందిలే, ఇంకా మెల్లగా చేసుకుందాంలే, ఎప్పుడైతే తొందరగా వచ్చింది ఇక్కడ, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇంకా రిటైర్మెంట్ అయిపోయినాక చేస్తాలే, లేకపోతే ఇంకొంచెం తర్వాత అయిపోయినాక చేస్తాలే అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, మనకి ఆ అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు మనకి ఇక్కడ. అందుకనే ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, భక్తియుత సేవను అభ్యసించడం కొరకు మనం ఇంకొక జన్మ కొరకు మనం వేచి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనం. అందుకని ఏం చెప్పారు ప్రభుపాద వారు, భక్తి రసామృత సింధువులో భక్తులతో కలిసి జీవించాలని చెప్పేసి అన్నారు. మనకి మందిరం దగ్గరలో ఉంటే మంగళారతికి వెళ్ళిపోవాలి ఇక్కడ, ఈ వైదిక సాహిత్యాన్ని పఠించాలి ఇక్కడ. మనము భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాద రూపంలో తీసుకుంటూ మనము ఏం చేయాలి, కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. ఓకే, ఈ లాభం అనేది ఏదైతే ఈ భక్తియుత సేవ ద్వారా మనం ఏదైతే లాభాన్ని పొందుతున్నామో అది మన దగ్గరే ఉంచుకోవద్దు ఇక్కడ మనకి. రైట్,
ఇది మనం వీలైనంత వరకు అందరికీ ఇవ్వడానికి ప్రయత్నించాలి ఇక్కడ. మన మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన పిల్లలకి కానీ, మన బంధువులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైతే కొంచెం సానుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. ఎందుకు? మనము దానితోని లాభం పొందాం కాబట్టి మన దగ్గర లోభముతోని మన దగ్గర ఉంచుకోవాలని చెప్పి ప్రయత్నించకూడదు ఇక్కడ. ఎంతగా భక్తి అందరికీ ఇస్తామో అంతగా మనము లాభపడతాం అన్నమాట ఇక్కడ. అది భక్తి దృశ్యంలో. భౌతికంగా అనుకోనండి, వాడికి ఉన్న జ్ఞానం గురించి ఎవరికి చెప్పరు వాడు ఇక్కడ. ఇది వేరే వాళ్ళకి చెప్తే వీడు నన్ను మించిపోతాడేమో, లేకపోతే నా ఉద్యోగం తీసేసుకొని వెళ్ళిపోతాడేమో అనే ఒక భయం అనేది ఉంటుంది ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక జీవితం అలా కాదు ఇక్కడ. మనం ఎంతమందికి అయితే ఈ జ్ఞానాన్ని పంచుతున్నామో అంతగా మనము లాభాన్ని కూడా మనం పొందుతున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ నియమాలు అనేది దేనికోసం పెట్టారు ఇక్కడ? మనల్ని భక్తిలో ఇంకా ఇంకా ముందుకెళ్ళడం కోసమే ఈ నియమాలని పెట్టడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తి యోగం అంటే ఏంటి ఇక్కడ? మాయ పైన యుద్ధాన్ని ప్రకటించడం మనం ఇక్కడ, రైట్? ఎందుకు? మాయ చాలా శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ. ఇప్పుడు రెండు దేశాలు యుద్ధానికి వెళ్ళిపోయాయి అనుకోండి, ఎవరైతే శక్తివంతులు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఏదో విధంగా ఓడిగొట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నం అనేది చేస్తుంటారు ఇక్కడ మనకి, రైట్? మనం అదేవిధంగా భక్తియుత సేవను మనం ప్రారంభిస్తున్నామంటే అర్థం ఏంటి ఇక్కడ? మనము కూడా మాయ పైన యుద్ధాన్ని ప్రకటించినట్లే ఇక్కడ మనకి, రైట్? ఈ యొక్క కృష్ణ చైతన్యం అభ్యసించే భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పతనం చెందినా కానీ, అంటే భక్తి సరిగ్గా చేయలేకపోయినా కానీ, ఎప్పుడైతే శ్రద్ధతో పాటు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళకి ఏమైపోతుంది? వాళ్ళ యొక్క ఖాతాలో ఈ భక్తి చేసిన రోజులు ఏవైతే ఉంటాయో అదంతా కూడా వాళ్ళ ఖాతాలో ఉండిపోతుంది అనమాట ఇక్కడ వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏమైపోతారు? మళ్ళీ తిరిగి నీచమైన జన్మలోకి వెళ్ళిపోకుండా, అంటే పశుయోనిల్లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ మానవ జన్మను పొందే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పతనము చెందిన భక్తులు ఎవరైతే ఉంటున్నారో మానవ జన్మను మాత్రం ఖచ్చితంగా పొందుతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎవరైతే భక్తితో సేవ చేస్తారో, ఈ భక్తి యోగంలో ఎవరైతే ఉంటున్నారో, ఒకవేళ మనం భక్తి చేసిన కొన్ని రోజుల తర్వాత మనము దీని నుంచి తప్పుకొని పోయినా కానీ మళ్ళీ మానవ జన్మ కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ మనకి. ఎవరైనా మంచి కుటుంబంలో జన్మించడం కానీ, లేకపోతే భక్తుల యొక్క కుటుంబంలో జన్మించడం కానీ, ఇలాంటి అవకాశం కూడా వాళ్ళకి దొరికే అవకాశం కలుగుతుంది ఇక్కడ మనకి. మొత్తం ఏం చెప్తున్నారా? ఓకే, యా. సో కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఈ జన్మలో కనుక మనం ఈ కృష్ణ చైతన్యాన్ని కనుక పరిపూర్ణం చేసుకోగలిగితే సరిపోతుంది మనకి. ఒకవేళ మనం పరిపూర్ణం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని అవకాశాన్ని, అంటే ఆ భక్తిని కంప్లీట్ చేసే అవకాశాన్ని కూడా భగవంతుడు మనకు కల్పిస్తాడు అన్నమాట ఇక్కడ మనకి. కాకపోతే మనము ఆ అవకాశం కోసం ఎదురు చూడకూడదు. ఎలాగో ఇంకో మానవ జన్మ ఇస్తాడు కదా, ఈ భక్తి చేసుకుంటూ పోతే మనకు అవకాశం వస్తుంది కదా అని చెప్పారు కదా అని చెప్పేసి ఇంకో జన్మ కోసం మనం ఎదురు చూస్తూ మనము ఈ జన్మలో మన భక్తిని అశ్రద్ధ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు మనకి. అంటే దీన్ని నిర్లక్ష్యంతో లేకపోతే చేసుకుంటూ పోవడం అనేది మనం చేయకూడదు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇంకో జన్మ వచ్చింది అనుకోండి, ఆ జన్మలో మనం ఎక్కడ జన్మిస్తామో మనకు తెలియదు ఇక్కడ మనకి. ఈ జన్మలో అట్లీస్ట్ భక్తుల యొక్క కృప వల్ల మనకి ఈ భక్తి మార్గంలోకి వచ్చే అవకాశం కలిగింది ఇక్కడ. ఇంకో జన్మలో పుట్టినప్పుడు మనకున్న పరిస్థితులు కానీ, మనం పుట్టిన ప్రదేశం కానీ అది అనుకూలంగా ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడున్న జన్మలో ఏదైతే అనుకూల పరిస్థితులు ఉన్నాయో దానిని ఉపయోగించుకొని భక్తి చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే దీని గురించి నిజమైన హామీ ఇవ్వలేదు ఇక్కడ. మానవ జన్మ దొరుకుతుంది ఇక్కడ, బట్ మానవ జన్మ ఎక్కడ తీసుకుంటావు అనేది మనకి ఎక్కడ చెప్పలేదన్నమాట ఇక్కడ మనకి. అందుకనే డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు లెక్క చేయరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఈవెన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్న వేదాలు కానీ, మంత్రాలు కానీ ఏవైతే ఉంటాయో దాన్ని చూసుకొని ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు? నేను గొప్ప కులంలో జన్మించాలని ఒక గర్వంతో వాళ్ళు ఈ కృష్ణ చైతన్యాన్ని అవలంబించకుండా ఉంటారు ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ, రైట్? ఎంతమంది కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తున్నారు ఇక్కడ అంటే చాలా తక్కువ అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. ఎందుకు? అక్కడ ఆ కులంలో ఎప్పుడైతే జన్మిస్తారో, ఆ యొక్క కుటుంబంలో ఎప్పుడైతే జన్మిస్తారో ఏమైపోతారు? వాళ్ళకున్న జ్ఞానం వల్ల గర్వం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఆ గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తారు? శాస్త్రాలు చదువుతారు, అన్నీ చదువుతారు ఇక్కడ. ఆ శాస్త్రాల యొక్క చివరి ఫలితం కూడా ఏంటి ఇక్కడ? శ్రీకృష్ణ భగవానికి భక్తి చేయడం అని చెప్పి తెలుసు ఇక్కడ. అయినా సరే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అనేది వాళ్ళని కప్పివేస్తారనమాట ఇక్కడ వాళ్ళు.
ఆ యొక్క ఈ మోహంలో ఉండిపోతారు ఇక్కడ వాళ్ళు. మోహంలో ఉండిపోసి వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటారు అన్నమాట ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏమైపోతారు, మళ్ళీ పతనం చెందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. గర్వం పతనానికి గర్వం ఏం చేస్తుంది, పతనానికి దారి తీస్తుంది ఇక్కడ మనకి. కాబట్టి మనకి ఇంకో జన్మ కోసం ఎదురు చూడకుండా ఇంకో జన్మ ఉత్తమ జన్మ వస్తుందని చెప్పారు కదా ఇక్కడ. మంచి డబ్బులున్న కుటుంబంలో జన్మిస్తావు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తావు అని చెప్పారు ఇక్కడ. ఒకవేళ జన్మించిన తర్వాత కూడా మనకి ఆ జన్మలో వచ్చిన ఏదైతే జ్ఞానం కానీ లేకపోతే మనకు దొరికిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఏం చేస్తాము, ఒక్కోసారి మర్చిపోయే అవకాశం కూడా మనకు కలుగుతుంది ఇక్కడ. అందుకని ఇంకో జన్మ కోసం కూడా మనం ఎదురు చూడకూడదు. ఈ జన్మలో ఎంత వీలైతే అంత భక్తితో సేవ చేసుకోమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. మానవ జన్మ పొందినప్పుడు మాత్రమే ఇలాంటి అవకాశాలన్నీ మనకు కలుగుతాయి ఇక్కడ మనకి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే అందిస్తుందో, ఈ అవకాశాలు ఏదైతే అందిస్తుందో మనం ఏం చేయాలి, దాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఆదేశిస్తున్నాడు ఇక్కడ మనకి. అంతేగాని ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకునే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం రాదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మామూలుగా ఆత్మహత్య అంటే ఇక్కడ ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని మొత్తానికి తీసుకెళ్ళిపోకుండా మధ్యలోనే చనిపోవడం అనేది ఆత్మహత్య ఇక్కడ మనకి. ఆత్మహత్య అంటే అర్థం చేసుకోండి ఇక్కడ, దాని పేరులోనే ఉంది ఇక్కడ. వాడు ఏం చేస్తున్నాడు, ఆ జీవుణ్ణి ముక్తి కల్పించకుండా ఈ జన్మ నుంచి ముక్తి కల్పించేసి మళ్ళీ జన్మ మృత్యు చక్రంలోకి తీసుకొని పోకుండా ఏం చేస్తున్నాడు, మధ్యలోనే ఆత్మని హత్య చేస్తున్నాడు ఇక్కడ. ఎంతమందికి ఈ విషయం తెలుసు ఇక్కడ? అందరూ చెప్తారు ఆత్మహత్య ఆత్మహత్య అని చెప్పేసి అంటారు. అసలు ఆత్మహత్య యొక్క అర్థం ఏంటనేది ఎవరికి తెలియదు ఇక్కడ. దాంట్లోనే ఉంది అర్థం ఇక్కడ, ఆత్మని హత్య చేయడం ఇక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కనుక ఈ భక్తితో సేవ చేయకపోతే ఏమైపోతుంది, ఒక విధంగా మనం కూడా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అలాంటి క్లిష్ట పరిస్థితిని ఎవరూ తెచ్చుకోవద్దని చెప్పేసి ఇక్కడ మనకి హితవు చేస్తున్నారు ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి అవకాశం దొరికింది, మనకి ఆత్మని ఉద్ధరించే అవకాశం దొరికింది, మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్లకుండా పోయే అవకాశం మనకి దొరికింది ఇక్కడ. అన్ని తెలిసినా కానీ ఏం చేస్తున్నాము, మనము ఆ ఆత్మని మనం కూడా ఆత్మహత్య చేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి. ఎందుకు, ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకొని మనకు అన్ని తెలిసినా కానీ దాన్ని పాటించకపోవడం వల్ల ఒక విధంగా మనం కూడా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నట్లే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఆ పరిస్థితి తీసుకురావద్దు మీరు అని చెప్పేసి ఇక్కడ పదే పదే చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఈ భగవంతుణ్ణి పరమ సత్యాన్ని పరమ పురుషుణ్ణి ఈ యొక్క పరమతత్వాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే శ్రవణం ద్వారా మనం వినేసి భక్తి యోగంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. భగవంతునికి ఆయన తత్వంలో ఎలాంటి భేదాలు లేవు ఇక్కడ. ఆయన రూపము కానీ లీలలు కానీ ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే, దాంట్లో భిన్నములు అనేది లేదు ఇక్కడ మనకి. అందుకనే మనకి ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నామో మనం ఏం చేస్తున్నాము, తీసుకెళ్ళి ఆయన ముందు పెడుతున్నాం తినమని ఇక్కడ. కానీ పదార్థాలన్నీ అక్కడే ఉండిపోతున్నాయి, ఆయన తిననట్ట ఇక్కడ మనకి. ఎందుకంటే భగవంతుడు మనలాగా చేతితో తినాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆయన కళ్ళతో తినవచ్చు, ఆయన యొక్క ముక్కుతో తినవచ్చు, ఆయన ఏ అంగంతోనైనా సరే ఏ పైన చేయగలుగుతాడు ఇక్కడ మనకి. ఇది పరమసత్యం అంటే ఇక్కడ. పరమసత్యం అంటే ఏంటి ఇక్కడ, ఆయన దేనికి కూడా భిన్నముగా లేడు ఇక్కడ. అన్నిటి కూడా అన్నీ ఒకటే ఆయన అని చెప్పేసి చెప్పడానికి ఇది అనమాట ఇక్కడ. భగవంతుడి యొక్క రూపానికి భగవంతునికి ఎలాంటి తేడా అనేది లేదు ఇక్కడ మనకి ఇక్కడ. సో కాబట్టి ఈ భౌతిక జగత్తులో మనము మన కుడి చేతికి ఎడమ చేతికి చాలా తేడా అనేది చాలా ఉంది ఇక్కడ మనకి. మన ముక్కుకి చెవుకి చాలా భేదం ఉంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి ఏదైతే ముక్కు చేస్తుందో చెవు చేయలేదు ఇక్కడ, ఏదైతే కుడి చేతి చేస్తుందో ఎడమ చేతి చేయలేదు అనమాట ఇక్కడ. ఆ విధంగా ప్రతి ఒక్కదానికి ఒక భేదం అనేది భౌతిక ప్రపంచంలో ఉంది ఇక్కడ మనకి. కానీ భగవంతుడిలో ద్వంద్వాలు అనేది మనకు కనిపించవు ఇక్కడ. అంటే ఇక్కడ మనలో ఈ ద్వంద్వాలు ఉన్నాయి ఇక్కడ. కాళ్ళు నడుస్తుంటాయి, చేతులు మనకి ఏదైనా ఎత్తడానికి కానీ పనిచేస్తుంటాయి ఇక్కడ. ముక్కు వాసన పిలుస్తాము, చెవులు వింటుంటాయి అన్నమాట ఇక్కడ. కానీ ఏ పని కూడా వేరే ఇంద్రియం అనేది చేయలేదు ఇక్కడ మనకి. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు ఇక్కడ. ఆయన ఏ ఇంద్రియంతోనైనా సరే ఏ పనైనా చేయగలుగుతాడని చెప్పేసి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ. అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగాంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి.
అని చెప్పేసి బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క అంగాలు ఏవైతే ఉంటున్నాయో దాన్ని పొగుడుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని యొక్క ఆ యొక్క అందం ఏ విధంగా ఉందంట, ఆనందముతోటి చిన్మయత్వంతో, అంటే ఎప్పుడు నవ్వుతున్నాడంట భగవంతుడు ఇక్కడ. అంతేకాదు ఎప్పుడు సంపూర్ణమై ఉంటాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి. ఇప్పుడు సముద్రం చూసామనుకోండి, సముద్రం అనేది ఎప్పుడు కూడా తన ఒడ్డును దాటేసి వచ్చేసి ఊర్ల మీద పడుతుందని చెప్పి మనం ఎప్పుడు వినాం. ఇప్పుడు సునామీలో ఏదో వస్తే జరుగుతుంది తప్పిస్తే మామూలుగా సముద్రం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండిపోతుంది ఇక్కడ. ఎందుకు అది సంపూర్ణంగా ఉండిపోతుంది కాబట్టి అందుకనే ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అనేది మనకి. భగవంతుడు కూడా అలాంటి వాడే అన్నమాట ఇక్కడ. ఆయన ఎప్పుడు ఆనందంతో చిన్మయత్వంతో సంపూర్ణంగా ఉండి చాలా ప్రశాంతంగా ఉంటాడనమాట ఇక్కడ. ఎక్కడ కూడా భగవంతుని ఏడుస్తూ మనం ఎక్కడ ఏ విగ్రహంలో కూడా చూడం ఇక్కడ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన ఇక్కడ. అది ఏ యొక్క అవతారమైన కావచ్చు, ఇక్కడ భగవంతుని యొక్క అచ్చా విగ్రహం అనేది ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఇక్కడ భగవంతుని యొక్క తత్వము ఆయన యొక్క అందం అనేది సంపూర్ణమైనది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేకాదు భగవంతుని యొక్క శరీరం అందు ప్రతి అంగము కూడా సర్వేంద్రియ వృత్తులచే పూర్తిగా విలసితమై ఉన్నదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అన్ని వృత్తులు కూడా చేయగలుగుతాయి, ఏ అంగమైనా సరే ఏ పనైనా చేయగలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆయన ఆధ్యాత్మిక జగత్తును భౌతిక జగత్తును అన్నింటినీ పాలిస్తాడు, ప్రకటిస్తాడు. కాబట్టి అలాంటి ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మదేవుడు కొనియాడుతున్నాడు ఇక్కడ. దానికి ఉదాహరణ ఏంటి, ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క నాభి కమలం నుంచి వచ్చాడు ఇక్కడ మనకి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి నాభి నుంచి జన్మించడం ఇక్కడ, అది ఎవరైనా సాధ్యమవుతుందో ఈ భౌతిక ప్రపంచంలో? ఎవ్వరికీ సాధ్యం కాదు ఇక్కడ. ఒక తల్లి యోని ద్వారా మాత్రమే శిశువు అనేవాడు బయటకు వచ్చేస్తాడు ఇక్కడ. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, తన యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడిని జన్మనిచ్చాడు అనమాట ఇక్కడ. బ్రహ్మదేవుడికి తండ్రి తల్లి ఇద్దరు కూడా విష్ణుమూర్తి ఇక్కడ మనకి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుడి యొక్క ఇంద్రియం అనేది ఏ పనైనా చేయగలుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ మనకి. కాబట్టి మనము మన శరీరంలోని భాగాలు అనేది ఒక పని చేయడం కోసమే నిర్దేశించబడినాయి ఇక్కడ. కానీ భగవంతుని యొక్క శరీర భాగాలు ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతాయి ఇక్కడ మనకి. ఆయన కళ్ళతోటి మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించగలుగుతాడు ఇక్కడ. ఆయన తలుచుకోగానే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతాడు ఇక్కడ. అందుకనే పరమసత్వం అనేది ద్వంద్వాలు అనేది లేదు ఇక్కడ. సమస్తము ఒక్కటే, భగవంతుడు అంతా కూడా ఒకటే అనమాట ఇక్కడ. కానీ మాయావాదులు ఏం చేస్తుంటారు, ఇక్కడ దీన్ని వాదిస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే ఈ అవతారాలు ఏదైతే వస్తున్నాయో కృష్ణుడి దగ్గర నుంచి, ఏతేచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఇంద్రారి వ్యాకులంలోకే యుగాయంతి మురుడే మురుడే అని చెప్పేసి భాగవతంలో కూడా చెప్పారు ఇక్కడ. అంటే ఏకేచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఎన్ని అవతారాలను రానివ్వండి ఇక్కడ, కానీ భగవంతుడు అంటే ఎవరు? కృష్ణ భగవానుడు మాత్రమే, శ్రీకృష్ణుడు మాత్రమే భగవంతుడు అని చెప్పేసి భాగవతంలో క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. ఆయన నుంచి ఎన్ని అంశాలు వచ్చినా కానీ ఇక్కడ మనకి. కాబట్టి అంతేకాదు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రతి యుగంలో యుగాంతి బృడే బృడే అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రతి యుగంలో కూడా ఏదో ఒక అవతారం తీసుకుని వస్తున్నారు ఇక్కడ. అంత మాత్రం చేతన భగవంతుడి శక్తి తగ్గిపోతుందని చెప్పి కాదు ఇక్కడ. మనం ఉన్నామనుకోండి, మనము ఈ జీవితం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన శక్తి అనేది తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. కానీ భగవంతుని యొక్క శక్తి అలా కాదు ఇక్కడ. అందుకనే భగవద్గీతలో ఆయన చూసామనుకోండి, ఎప్పుడూ యవనంగానే ఉన్నాడు ఇక్కడ మనకి. అది భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క శక్తి అన్నమాట ఇక్కడ. భగవంతుడు రామావతారంలో వచ్చినా, నరసింహావతారంలో వచ్చినా, వామన అవతారంలో వచ్చినా, ఏ అవతారంలో వచ్చినా కానీ అదే రకమైన శక్తిని మనం చూస్తాం ఇక్కడ. ఎక్కడ కూడా ఒక అవతారంలో శక్తి తగ్గిపోయింది, ఇంకో అవతారంలో శక్తి పెరిగిందని చెప్పేసి మనం ఎక్కడ వినాం ఇక్కడ. అది భగవంతుని యొక్క గొప్పతనం అనమాట. అందుకనే ఈ ద్వంద్వాలు, ఈ సమస్తమంతా కూడా భగవంతుడు అనేవాడు ఒక్కటే అని చెప్పి చెప్తున్నా ఇక్కడ మనకి. మనకి ఇప్పుడున్న ఈ యొక్క భౌతిక దేహంలో మనకున్న ఆలోచన ఏంటి, ఇక్కడ మనకి చాలా మంది ఏం చేస్తున్నారు, ఇక్కడ మనల్ని మన ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవాలనుకోవడమే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అందరి యొక్క రోగం ఇక్కడ మనకి. ఎందుకని చెప్పే కదా, మన యొక్క చర్మం వ్యాధితో మనం బాధపడుతున్నాం ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క నాగరికత, ఈ యొక్క ఏదైతే డెవలప్మెంట్ అయితే ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా ఏమైపోతుంది, భౌతికమైన ఇంద్రియ తృప్తి ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం అనుకోండి, ఒకప్పుడు అందరూ చాలా సింపుల్గా జీవించేవాళ్ళు. ఆ ఊర్లలో వాళ్ళకి ఏదైతే దొరికిందో, లేకపోతే వాళ్ళకి
అక్కడ ఉన్న వ్యక్తులతోటి మాట్లాడుకుంటూ ఎటు వెళ్ళిపోకుండా ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కేటాయించుకుంటూ హ్యాపీగా ఆనందంగా జీవించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడైతే ఈ సిటీ కల్చర్ రావడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క ఇంద్రియ తృప్తిని అనుభవించడానికి ఇంకా ఇంకా అవకాశాలు అనేది ఎక్కువైపోయాయి ఇక్కడ మనకి. సో కాబట్టి ఆ విధంగా నాగరికత అభివృద్ధి చెందడం కాదు, ఇక్కడ పతనం అవుతుందని చెప్పేసి చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ యొక్క సమాజం అనేది ముందుకు వెళ్ళిపోవట్లేదు, ఇక్కడ ఇది అదో పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అభివృద్ధి పేరుట ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ సమాజంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనాలందరినీ కూడా పాతాళంలోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే కొత్త కొత్తవన్నీ తీసుకురావడం వల్ల ఏమైపోతుంది, ఈ యొక్క ఆనందించాలనే కోరిక ఎక్కువైపోతుంది. ఆ యొక్క కోరిక ఎక్కువ కావడం వల్ల ఇంద్రియాలకి ఇంకా కావాల్సిందల్లా ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎంత కావాలన్నా అంత ఇచ్చేస్తున్నారు ఇక్కడ మనకి. అప్పుడు ఇంకెక్కడ తగ్గుతుంది చెప్పండి, ఇంద్రియ తృప్తి అనేది ఎక్కడ తగ్గుతుంది ఇక్కడ? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అందుకనే మనకి భక్తి మార్గాన్ని ప్రభుపాద వారు మనకి ఇచ్చారు. ఇక్కడ భక్తి అనేది వీటన్నిటికంటే విరుద్ధమైనది. ఇక్కడ మనకి ఇక్కడ భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తి కలిగి ఉన్నంత వరకు కూడా భక్తి అనే ప్రశ్న లేనే లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనకి భౌతికమైన ఆసక్తులు అనేది మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటేసారి అన్నీ పోలేవు. ఇక్కడ ఇంతకుముందు చెప్పా కదా, మనము ఎన్నో జన్మల నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కొన్ని కొన్ని మనం చేసే కోరికలు ఏవైతే ఉంటాయో, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మ నుంచి వచ్చినాయి కాదు, ఇంతకుముందు జన్మ నుంచి ఈ జన్మకు తీసుకొచ్చాయి అన్నమాట. ఇక్కడ అందుకనే కొన్ని మనం గమనించామనుకోండి, మన జీవితంలో కొన్ని అవి ఈ జన్మలో మనం చేయకపోవచ్చు, ఈ జన్మలో ఎవరిని మనం చూడకపోవచ్చు అలా చేసే వాళ్ళని కూడా, అయినా సరే మనలో ఆ కోరికలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ మనకి. అది ఎలా సాధ్యమైంది, ఎలా అంటే అది ఇంతకుముందు జన్మలో నుంచి ఈ జన్మలోకి వచ్చాం కాబట్టి ఇక్కడికి. కాబట్టి అది అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మలో ఏదైతే మనం పనులు చేస్తున్నామో అవి వచ్చే జన్మ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భౌతిక ఇంద్రియ తృప్తి ఏదైతే ఉంటుందో అది మనలో ఉన్నంత వరకు కూడా భక్తి అనే ప్రశ్న మనకు రాదు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ అందుకనే ఈ యొక్క ఇంద్రియ తృప్తి ధోరణి ఏం చేయాలి, మనం తగ్గించుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మెల్లమెల్లగా దీన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి తగ్గించినప్పుడు ఏం చేయాలి, భక్తియుత సేవా కార్యక్రమాలు పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ భౌతికంగా కొన్ని విషయాలు తగ్గించుకుంటున్నాం అంటే ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా ఇంకొక దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓన్లీ భౌతిక విషయాలనే తగ్గించుకొని ఆధ్యాత్మికంగా పెంచుకోలేదు అనుకోండి, అదేమైపోతుంది, మళ్ళీ ఆ భౌతిక విషయాలు అనేది మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. తిరిగి వచ్చేసి దానికి డబుల్ స్పీడ్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి మనము ఎంత గట్టిగా అయితే విసురుతామో అంతకంటే గట్టిగా మనకు వచ్చేస్తాయి అన్నమాట తిరిగి అక్కడ. కాబట్టి అందుకనే ఈ భౌతిక విషయాలని ఆసక్తి తగ్గించుకోవడం ఒక్కటే కాదు, మనం ఏం చేయాలి, దానికి తగ్గట్టు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి కూడా పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ అప్పుడే ఈ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ లేకపోతే ఏమైపోతుంది, ఇక్కడ మనము మళ్ళీ మనం ఏదైతే మనం మర్చిపోయామని చెప్పేసి అనుకుంటున్నామో మళ్ళీ అవి మన జీవితంలో తిరిగి వచ్చే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క భౌతిక ఈ యొక్క ప్రకృతి ద్వారా భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇంద్రియాలని భోగించడానికి మనకి పూర్తి అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు ఇక్కడ మనకి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు నగ్నంగా తిరగడం అనేది చాలా ఇష్టం. ఇప్పుడు ఎస్పెషల్లీ పాశ్చాత్య దేశాలలో చాలా మంది ఏం చేస్తుంటారు, నగ్నంగా తిరుగుతుంటారు, బీచ్లకు వెళ్ళేసి ఆనందించాలని చెప్పేసి, నైట్ క్లబ్లని అది ఇది అని చెప్పేసి నగ్నంగా తిరగాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఏమైపోతారంట, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు వృక్షాలుగా జన్మిస్తారు, చెట్లలాగా జన్మిస్తారు అన్నమాట. ఇక్కడ ఎందుకు, చెట్లకి ఎలాంటి ఆచ్ఛాదన అంటూ ఉండదు. ఇక్కడ మనం చూసామనుకోండి, చెట్టు మనలాగా ఈ దుస్తులు వేసుకొని ఏమీ ఉండదు. ఇక్కడ అది మొత్తం కూడా నగ్నంగా ఉంటుంది. ఇక్కడ మనకి అది వర్షం వచ్చినా కానీ, ఎండ వచ్చినా కానీ, చలి వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ అన్నింటినీ తట్టుకొని అలా ఉండిపోవాల్సింది. ఇక్కడ మనం ఎక్కడ కూడా చెట్టుకి ఒక కప్పు ఎవరో తీసుకెళ్ళి ఒక వస్త్రాన్ని కప్పినట్టు మనం ఎక్కడ కూడా గమనించాం. ఇక్కడ ఎందుకు ఆ చెట్ల రూపంలో ఎందుకు వచ్చారు ఆ విధంగా అంటే, ఇంతకుముందు జన్మలో వాళ్ళు అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి, పూర్తిగా నగ్నంగా ఆనందించాలని చెప్పి కోరిక ఉంది కాబట్టి ఏమైపోయింది, ఈ జన్మలో చెట్ల రూపంలో జన్మించారన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమైపోతుంది, వేలాను సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు ఏం చేస్తారు, అలా నగ్నంగా వండుకుంటూ వాళ్ళ యొక్క అవకాశాన్ని కూడా వాళ్ళు ఇంద్రియ తృప్తి తీసుకోవాలనే కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఆ శరీరంలో దానికి ఇవ్వబడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మనకి రెడ్వుడ్ ట్రీస్ అని ఉంటాయి అనమాట. అవి వందల వేల సంవత్సరాల వృక్షాలు అనమాట. ఇక్కడ అంటే అర్థం చేసుకోండి, ఎలాంటి కర్మ చేస్తే అలాంటి వృక్షంగా జన్మించారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఇంద్రియ తృప్తి మనము ఎంతవైతే మనకు ఉంటుందో, ఆ రుచిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దాన్ని బట్టి ఏమైపోతుంది,
మనం అలాంటి శరీరాన్ని మనం పొందుతామన్నమాట ఇక్కడ మనకి. ఒక వ్యక్తికి ఇంటి మీద బాగా వ్యామోహం ఎక్కువైపోయింది అనుకోండి, వాడు ఆ ఇంట్లో ఒక కుక్కలాగానో లేకపోతే ఆ పెరట్లో ఒక చెట్టులాగానో జన్మిస్తాడంటే ఇక్కడ. ఎందుకు? అక్కడే ఉండేసి ఆ ఇంట్లో చేసే వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అదేవిధంగా ఈ యొక్క ఈర్ష్య అసూయ ఉన్న వాళ్ళు ఏమైపోతారు? పాముల్లాగా జన్మిస్తారంటే ఇక్కడ మనకి. ఈ విధంగా మనం చేసే కర్మల ద్వారా ఈ జన్మలో మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో దాన్ని బట్టి ఏమైపోతుంది, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు అలాంటి భావంతోనే మనం జన్మిస్తాం ఇక్కడ. కాబట్టి ఆ అవకాశం రాకముందుకే, అలాంటి జీవితం రాకముందుకే ఏం చేయాలి? మనం ఈ జన్మలో భక్తియుత జీవితంలో మనల్ని మనము మార్చుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రారంభించడం కంటే ముందే మనం ఏం చేయాలి? భౌతికమైన ఇంద్రియ తృప్తి పట్ల అనాసక్తి మనం కలిగి ఉండాలి ఇక్కడ మనకి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. భౌతికమైన ఇంద్రియ తృప్తి మనం తగ్గిస్తేనే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఓన్లీ భక్తియుత సేవ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నమాట ఇక్కడ మనకి. భగవంతుడు మనకి చాలా అతీతంగా ఉండిపోవచ్చు, మనకు కనపడకుండా ఎక్కడో ఉన్నట్టు కనపడవచ్చు ఇక్కడ. కానీ భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో దర్శించడానికి అనుమతించారు ఇక్కడ. అందుకని విగ్రహ రూపంలో ఎందుకు వచ్చారు ఇక్కడ మనకి? ఆయన్ని మనం చూసే ఇంద్రియాలు మనకు లేవు కాబట్టి ఈ యొక్క అర్చా విగ్రహ రూపంలో వచ్చేసి దేవాలయంలో మనకి అవకాశాన్ని కల్పించాడనమాట. ఆయన్ని చూసుకునే అవకాశాన్ని కల్పించాడనమాట ఇక్కడ మనకి. అందుకనే భగవంతుని యొక్క విగ్రహాన్ని ఏదో రాజుతో తయారు చేశారు, చెక్కతో తయారు చేశారు, లోహంతో తయారు చేశారని చెప్పేసి మనం భావించకూడదు. లేకపోతే విగ్రహం చిన్నగా ఉంది, విగ్రహం పెద్దగా ఉంది అనే భావన కూడా మనకు ఉండకూడదు. భగవంతుడు చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా ఎలాంటి విగ్రహమైనా సరే, రాయి అయినా సరే, చెక్క అయినా సరే, లోహమైనా సరే, ఏదైనా కావచ్చు, భగవంతుని యొక్క మహిమ అనేది అన్నిట్లో కూడా సమానంగానే ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము ఈ తారతమ్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం చూపెట్టకూడదు మనకి ఇక్కడ. భగవంతుడు ఆయన యొక్క రూపముతోనే అన్ని చోట్ల నెలకొని ఉన్నాడు కాబట్టి అప్పుడు భేదం అనేది ఎలాగో ఉండదు అనమాట ఇక్కడ. మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఏం లేదు ఇక్కడ మనకి. కాకపోతే మనకంటూ పూజించుకోవడానికి ఒకటి కావాలి కాబట్టి ఏం చేశాడు భగవంతుడు? ఈ యొక్క అర్చా విగ్రహ రూపంలో వచ్చాడనమాట ఇక్కడ. అందుకని చాలా మంది అంటారు ఇక్కడ, మరి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నట్లయితే గుడికే ఎందుకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని తెలివిగా ప్రశ్నిస్తుంటారు కొంతమంది ఇక్కడ. వాడేదో లాజికల్గా మాట్లాడని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. ఎందుకు భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో ఉన్నాడు ఇక్కడ మందిరంలో? నువ్వు గుడికి వెళ్ళి నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి, అన్ని చోట్ల నువ్వు భగవంతుని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీ కోసము భగవంతుడు చాలా దయతోటి ఒక విగ్రహ రూపంలో మందిరంలోకి వచ్చాడు అనమాట ఇక్కడ. అది ఎందుకే తప్పిస్తే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎంతమంది గమనిస్తున్నారు ఆ విషయాన్ని ఇక్కడ? అన్ని చోట్ల ఉన్నాడని చెప్పేసి ఎంతమందికి తెలుసు ఇక్కడ? అట్లీస్ట్ దేవాలయంలో ఒక అర్చా విగ్రహ రూపంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడప్పుడన్నా వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అనేది వాడికి కలుగుతుంది అనమాట ఇక్కడ. అందుకోసం భగవంతుడు ఏం చేస్తాడు? ఈ కలియుగంలో ఒక అర్చా విగ్రహ రూపంలో వచ్చేసి మందిరంలో స్థిరపడిపోయాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడిని ఒక జడ పదార్థంగా మనం చూడకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. ఎప్పుడైతే జడ పదార్థంగా చూస్తామో అది జడ పదార్థంగానే మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు మనకున్న ఇంట్లో విగ్రహాలు కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటిని మనం రాయిలాగా చూస్తే అవి రాయిలాగానే ఉండిపోతాయి ఇక్కడ మనకి. కానీ దాంట్లోనే మనం భగవంతుని యొక్క తత్వాన్ని చూసామనుకోండి, అప్పుడు మనకు భగవంతుడు అదే విధంగా మనకి తిరిగి కూడా అంటే ప్రతిస్పందన కూడా మనకి కలిగే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? భక్తి అనేది అవసరం ఇక్కడ. ఈ భక్తి ద్వారా శ్రవణం చేయలేదనుకోండి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేదనుకోండి, ఈ విషయాలు అనేది మనకి అవగతం అనేది కావు ఇక్కడ మనకి. ఈ యొక్క అవగాహన ఎందుకు లేదు ఇక్కడ? ఎందుకంటే ఈ జ్ఞానం అనేది తీసుకోలేదు కాబట్టే ఈ విధంగా భావిస్తున్నారు జనాలందరూ కూడా ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అనేవాడు ఈ కొద్దిపాటి శ్రద్ధతో కనుక మనం భక్తి చేసినట్లయితే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం ఇక్కడ. కాబట్టి భగవంతునికి భిన్నమైనది ఏది లేదు ఇక్కడ మనకి. సమస్తము కూడా భగవంతుని యొక్క శక్తినే. భగవంతుడు సృష్టించినదే ఇదంతా శక్తి కూడా. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు సాకార రూపం అనేది లేదు అని చెప్పేసి ఈ యొక్క మాయావాదులు చెప్తున్నారు అనమాట ఇక్కడ. మొత్తము భగవంతుడు అయినప్పుడు మరి భగవంతునికి రూపం ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళు వాదిస్తుంటారు అనమాట ఇక్కడ. కానీ నిజానికి శ్రీకృష్ణుడే, అదే సమయంలో ఆయన సమస్తము కూడా అనమాట ఇక్కడ మనకి. ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటామో భక్తి ద్వారా మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఒక వృక్షాన్ని చూస్తే
మనకు భగవంతుడు గుర్తు రావాలి. మనం తాగే నీరు చూస్తే భగవంతుడు గుర్తు రావాలి. మనం పీల్చే గాలి చూస్తే భగవంతుడు గుర్తు రావాలి ఇక్కడ మనకి. మనం రోజు తినే ఆహారం జీర్ణం అయిపోయేసి మనకి శక్తి వస్తుందంటే అర్థం ఏంటి ఇక్కడ? అది కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. అందుకని చైతన్య చరితామృతం అదే చెప్పారు ఇక్కడ, స్థావర జంగమ దేకే నాదేకే తారామూర్తి సర్వత్ర ఓయి నిజ ఇష్ట దేవ స్ఫూర్తి అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. భగవంతుడు ఈ చర అచరములు మాత్రమే భావించకుండా శ్రీకృష్ణునే చూస్తారనమాట శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఇక్కడ. వేరే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళు భగవంతుడిని అన్ని చోట్ల చూడలేరు ఇక్కడ. ఓన్లీ ఈ యొక్క దీంట్లోనే ఉండాలని చెప్పి భావిస్తారు ఇక్కడ. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారు ఇక్కడ? ఈ యొక్క చర అచరములు ఏదైతే ఉంటాయంటే కదిలేవి కదలనివి ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా భగవంతుని చూసే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి? ఆ భగవంతుని చూడడానికి మనకి ఆ ఇంద్రియాలు, ఆ కళ్ళు అనేది అవసరం మనకి ఇక్కడ. మనము ఏం చేయాలి ఇక్కడ? ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంతస్ సదైవ హృదయేషు విలోకయంతే అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. మనము మన కళ్ళు ఏవైతే ఉన్నాయో భక్తి అనే కాటుకతోని ఎల్లప్పుడూ అలంకరించబడి ఉంటాయో అప్పుడు భక్తుడు ఏం చేస్తాడు? సర్వత్రా భగవంతుని చూసే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ మనకి. మన కళ్ళకి కాటిక, ఇప్పుడు మాతాజీస్ పెట్టుకుంటారు కదా, కళ్ళకి కాటిక పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు అందంగా కనపడాలని చెప్పేసి ఇక్కడ, రైట్? అదేవిధంగా మనం కూడా మన యొక్క కళ్ళకి ఆ కాటిక ఏంటి కొనడానికి ఆ యొక్క భక్తి అనే కాటుకని మనం పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే ఆ భక్తి అనే కాటుకని మన కళ్ళకి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు భగవంతుని అన్ని చోట్ల చూసే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. అప్పుడు భగవంతుని ఆయన శక్తిని అన్నింటా చూడగలుగుతాడు అన్నమాట ఇక్కడ మనకు. ఎంతమంది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ పిల్లవాడిని ప్రేమించినప్పుడు వాడి చెప్పులు చూస్తే మీ పిల్లవాడే కనబడతాడు ఇక్కడ, వాడి యొక్క దుస్తులు చూస్తే మీ పిల్లవాడే కనిపిస్తాడు, వాడి బొమ్మలు చూస్తే పిల్లవాడే కనిపిస్తాడు ఇక్కడ. ఏది చూసినా కానీ ఆ పిల్లవాడి గురించి మాత్రమే విన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మనకి. అదేవిధంగా మన కళ్ళకు కూడా ఆ భక్తి అనే ప్రేమను ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో భగవంతుని తప్పిస్తే మనం ఇంకొకటి కనిపించడని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఆ ప్రేమాంజనాన్ని, ప్రేమ అనే ఆ కాటికని మన కళ్ళకు పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అలా పెట్టుకున్నప్పుడు ఏమైపోతుంది? భగవంతుని అన్ని చోట్ల చూసే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. భగవంతుని ఎప్పుడైతే ఇలాంటి ప్రేమ ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మనకి భగవంతుడు తప్పిస్తే ఇంకా ఎవరు కనపడరు ఇక్కడ మనకి. కాబట్టి నిజమైన కృష్ణ ప్రేమను ఎప్పుడైతే మనం వృద్ధి చేసుకుంటామో మనం దేని చూసినా కానీ దాంట్లో భగవంతుడే కనపడతాడు తప్పిస్తే ఇంకా వేరే వాళ్ళు ఎవరు మనకు కనపడరు ఇక్కడ మనకి. ఇది యొక్క భక్తి యోగం యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. ఈ భావనని మనలో పెంపొందించుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఏ విధంగానైతే మన పిల్లలు మన ఇంట్లో లేకపోయినా కానీ వాళ్ళ వస్తువులు చూసినా కానీ, వాళ్ళ యొక్క బొమ్మలు చూసినా కానీ, లేకపోతే ఏది చూసినా కానీ మనము పిల్లవాడు ఏ విధంగా అయితే గుర్తొస్తాడో మనకి, ఎందుకు పిల్లల మీద ప్రేమ ఆ విధంగా మనం పెంపొందించుకున్నాం ఇక్కడ. అలాంటి ప్రేమ, అంతకంటే ఎక్కువ ప్రేమని ఇప్పుడు భగవంతుని పైన పెంపొందించుకోమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, ఏ పైన చేస్తుండొచ్చు ఇక్కడ. కానీ అన్ని చోట్ల కూడా మనము భగవంతుని చూడవచ్చు. ఎప్పుడు ఏ విధంగా మన కళ్ళకి ఆ భక్తి అనే కాటుకొని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ ప్రేమాంజన భక్తి చరిత విలోచనేనా అంటే ప్రేమ అనే అంజనాన్ని మన భక్తి ద్వారా ఏం చేయాలి? మన కళ్ళల్లో పెట్టుకున్నప్పుడు ఏమైపోతుంది? భగవంతుని అన్ని చోట్ల చూసే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ మనకి. ఆ భావనను మనం పెంపొందించుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అందుకనే మనకి ఈ భక్తి అనేది చాలా సులభమైనది ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది? చాలా కష్టతరంగా అయిపోయింది ఇక్కడ. ఎందుకు? ఆ భావన అనేది లేదు ఇక్కడ మనకి. ఎస్, భక్తి చేస్తున్నారు ఇక్కడ, కానీ ఆ భావనలోకి ఇంకా రాలేకపోతున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకు? ఆ చూసే భావన కానీ, చేసే విధానం కానీ ఇంకా మనం పూర్తిగా అలవర్చుకోలేదు ఇక్కడ. భౌతికమైన విషయాలపైన ఆసక్తి అనేది ఇంకా పూర్తిగా తగ్గలేదన్నమాట ఇక్కడ. మనం మెల్లమెల్లగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆధ్యాత్మికంగా పురోగతించుకుంటూ పోతే ఏమైపోతుంది? అది కూడా మనలో పెంపొందించేసి ఇంకా ఇంకా భక్తిలో స్థిరపడిపోయే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈరోజు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ మనం భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ఇక్కడ, కాకపోతే ఆయన అర్చావిగ్రహ రూపంలో దేవాలయంలో మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాడు, ఆయన చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. మన ఇంద్రియ తృప్తి ఎప్పుడు ఎంతగా అయితే మనం చేయాలనుకుంటున్నామో అలాంటి ఆలోచనలతోనే మన జీవితాన్ని వదిలిపెట్టేసి ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ. ఆ జన్మలో ఎలా జన్మిస్తామనేది మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి ఇంకో జన్మ ఎలా వస్తుంది కదా, భక్తి చేసుకుందాం కదా అని చెప్పేసి అనుకునే బదులు ఎప్పుడైతే అవకాశం దొరికిందో ఇప్పుడే మనం భక్తి అనేది చేయాలి ఇక్కడ. మనం ఇంకో జన్మ కోసం ఎదురు చూడకూడదు ఇక్కడ మనకి.
ఇంకో జన్మలో పుట్టినప్పుడు మనం ధనిక కుటుంబం జన్మించినా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కానీ భక్తి చేస్తామో లేదో గ్యారంటీ మనకు లేదు ఇక్కడ మనకి. అందుకనే వీలైనంత వరకు ఈ జన్మలోనే మ్యాక్సిమం చేసేసేయాలి ఇక్కడ మనకు భక్తి ఇక్కడ. అందుకనే ఇప్పుడు చాలామంది పిల్లలు కొంతమంది భక్తుల కుటుంబంలో జన్మిస్తారు అనుకోండి, అది ఎలా సాధ్యమైంది ఇక్కడ మనకి? ఎందుకంటే ఇంతకుముందు జన్మలో వాళ్ళు ఆల్రెడీ భక్తి చేశారు ఇక్కడ. చేశారు కాబట్టి ఏం చేస్తున్నాడు భగవంతుడు, అలాంటి వాళ్ళని మంచి భక్తుల కుటుంబంలో జన్మ తీసుకునే అవకాశాన్ని కల్పించాడు అనమాట ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, తల్లిదండ్రులు ఎలాంటి భక్తులు కాబట్టి పిల్లలు కూడా భక్తులుగా మారిపోయేసి వాళ్ళకి ఇదే ఆఖరి జన్మలాగా అయిపోతుంది ఇక్కడ. మనకంటే ముందు వాళ్ళే వెళ్ళిపోతారు భగవంతుని దగ్గరికి ఇక్కడ. కాకపోతే ఆ యొక్క ఆ విధంగా చేసే బాధ్యత మన పైన ఉంది, తల్లిదండ్రుల పైన మన పైన ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి పిల్లల్ని మన జీవితంలోకి వచ్చారు ఇక్కడ, అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు జన్మించారంటే అర్థమేంటి ఇక్కడ, మనము వాళ్ళ బాధ్యతని మనం తీసుకోవాలి ఇక్కడ. పిల్లల కోసం మనము మిగతావన్నీ పక్కన పెట్టేసేయాలి ఇక్కడ. మనం పిల్లల జీవితాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళకి భక్తిని నేర్పించేసి చాలా చాలా పురోగతి సాధించేందుకు మనం సహాయపడాలి తప్పిస్తే వాళ్ళని కూడా మనలాగా మళ్ళీ ఈ యొక్క భౌతిక జీవితంలోకి నెట్టకూడదు మనకి ఇక్కడ. మనకు అర్థమైంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది ఇక్కడ మనకి, అరే భక్తి చేయలేకపోయాని మా తల్లిదండ్రులు చెప్పలేదే, మా తాతలు చెప్పలేదు, మా అమ్మమ్మ చెప్పలేదు, వీరందరూ చెప్పలేదే, సమాజంలో ఎవరు చెప్పలేదే అనే బాధ మనలో ఉంది ఇక్కడ మనకి, రైట్? మనం చేసిన తప్పుని మళ్ళీ మనం పిల్లలతో చేపించామనుకోండి, అప్పుడు మనమే తప్పు చేస్తున్నట్టు ఇక్కడ మనకి, రైట్? మనమే కావాలని వాళ్ళని మళ్ళీ అదో జన్మలోకి అంటే వేరే జన్మలోకి పంపించేస్తున్నాం ఇక్కడ మనకి. కాబట్టి పిల్లలని సరైన భక్తి మార్గంలో తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుందన్నమాట ఇక్కడ. తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఏదైతే అవసరమో అది ఇచ్చుకుంటూ ఇంద్రియ తృప్తిని ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి, భక్తి మార్గంలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నించాలి ఇక్కడ. అందుకనే పిల్లలు 12, 13, 14 సంవత్సరాల వరకు ఈ భక్తిని నేర్పించామనుకోండి వాళ్ళకి, తర్వాత జీవితాంతం మనం నేర్పించాల్సిన అవసరం లేదు ఇక్కడ. వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇచ్చామనుకోండి, ఏమైపోతుంది, జీవితాంతం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. అందుకనే ఫస్ట్ 10 years అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 10 years అనేది చాలా వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ 10 సంవత్సరాలు కనుక వాళ్ళ మీద శ్రద్ధతోటి మనము ఈ భక్తి నేర్పించేసి మంచి నేర్పించేసి జపం చేసేలాగా, లేకపోతే ఈ భక్తి సేవలో మనకి వాళ్ళకి సత్సంగాన్ని తీసుకెళ్లేసి భక్తుల సాంగత్యాన్ని కల్పించేసి వాళ్ళకి కావాల్సిన ఏవైనా నేర్పించామనుకోండి, వాళ్ళు దాన్ని పట్టుకొని ఏం చేస్తారు, జీవితం అంతా వాళ్ళు ముందుకెళ్ళిపోయేసి ఈ జన్మలో వాళ్ళు ముక్తి పొందిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అలా లేకుండా మనము పిల్లలకి భౌతికంగా ఇష్టం వచ్చినట్టు ఆనందం చేసేసి టీవీలు సినిమాలు అని చెప్పేసి ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసామనుకోండి, ఒక నియంత్రణ లేకుండా ఏమైపోతారు వాళ్ళు కూడా మీ యొక్క భౌతిక జన్మలో. గమనించండి ఇక్కడ, ముందు ముందు వచ్చేది కాలం మంచి కాలం కాదు ఇక్కడ. ఇప్పుడే సమాజం ఈ విధంగా ఉంది, ఇంకా ముందు ముందు పోతే ఇంకెంతగా పతనం చెందుతుందో మనం అందరికీ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మన పిల్లల్ని ఇప్పటి నుంచే కాపాడుకోవాలి ఇక్కడ. ఆ బాధ్యత తల్లిదండ్రుల పైన మన పైన ఉంది ఇక్కడ. మనం పొందిన ఇంద్రియ తృప్తి ద్వారా మనం ఏదైతే సమయాన్ని కోల్పోయామో అది మన పిల్లల ద్వారా మనం చేపించకూడదు. కాబట్టి ఆ బాధ్యతని మనం తీసుకొని వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించాలి, భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా కల్పించినట్లయితే ఆ విధంగా మనం కూడా సఫలీకృతం అయినట్టే ఇక్కడ మనకి. అందుకనే భాగవతంలో కూడా చెప్పారు ఇక్కడ, ఒకరు వాళ్ళ పిల్లల్ని కనుక ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి కనుక బయటపడలేకపోతే అలాంటి వ్యక్తి తల్లిదండ్రులు కాదు అని చెప్పి భాగవతంలో చెప్పారు క్లియర్గా ఇక్కడ. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నించాలి ఇక్కడ. వాళ్ళకు కర్మ ఉంటుంది ఇక్కడ, రైట్? మనం వాళ్ళ కర్మని మనం మార్చలేము ఇక్కడ, బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఇక్కడ మనకి. మనం ప్రయత్నం చేసిన తర్వాత అయినా సరే వాళ్ళు మారలేదనుకోండి, అది వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ. బట్ ఆ ఫౌండేషన్ ఏవైతే ఉంటుందో అది ఆ బాధ్యత మాత్రం మనం తీసుకొని పిల్లలకి ఈ జ్ఞానాన్ని కూడా ఈ భక్తి యోగాన్ని కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ శ్రవణం ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, భక్తి చేసుకోవడం అనేది చాలా సులభం అయిపోతుంది ఇక్కడ. ఈ శ్రవణం చేయలేదనుకోండి సరైన వ్యక్తుల దగ్గర నుంచి, అప్పుడు ఏమైపోతుంది, భక్తి చేసుకునే అవకాశం కూడా మనకు కలగదు ఇక్కడ మనకి. ఓకే, సో ఇది ఈరోజు సత్సంగంలోని ఈ యొక్క 26వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. రేపు ఇదే శ్లోకాన్ని ఇంకా కొనసాగించుకుంటూ ఇంకా ఏం చెప్తున్నారు, శ్రవణం ద్వారా భగవంతునితో ఏ విధంగా సాంగత్యాన్ని పొందాలి అనే విషయాల గురించి రేపు కూడా మనం చర్చించుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఓకేనా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అర్థమైందా? ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయా మీకు?
ఓకే. హరే ఆల్ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు మనము అంతంత ఒకవేళ శుద్ధ భక్తి చేయలేకపోయినా ఒక రకంగా భక్తి చేస్తూ చనిపోతాం ప్రభు. మళ్ళీ ఇదే టెక్నాలజీలో పుడతాం కదా, మరి ఇట్నే ఆ భక్తి తక్కువ అవుతుంది, అప్పుడు కృష్ణ భక్తి చాలా తక్కువైపోద్ది అన్నారు కదా ప్రభు. ఇంకా భక్తి అనేది ఈ కృష్ణ చైతన్యం అనేది ఇంకా 10,000 సంవత్సరాల వరకు ఉంటుందంట. 10,000 సంవత్సరాలు. ఉమ్. ఈ 10,000 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటామో చూడండి మీరు ఇప్పుడు. సో నిజమైన కలియుగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 10,000 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అయిపోయాయి మనకి 4,500 సంవత్సరాలు అయిపోయాయి ఇప్పటివరకు. మనకి చెప్పాలంటే ఇక్కడ మనకి ఇంకా ఎంతో ఎంతో కలియుగం అనేది 4,20,000 సంవత్సరాలు ఇక్కడ మనకి, రైట్. మనం ఓన్లీ 4,500 సంవత్సరాలు అయిపోయాయి ఇప్పటికి. ఇంకా ఇరవై ఎంతో ప్రభు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా 10,000 సంవత్సరాల వరకు కృష్ణ చైతన్యం అనేది ఓన్లీ 500 సంవత్సరాలే. అంటే ఇక్కడ 9,500 సంవత్సరాలు ఇంకా ఉంది, భక్తి చేసుకునే అవకాశం అనేది ఇంకా ఉంది మనకి ఇక్కడ. కాబట్టి ఈ లోపల ఏమైపోతాము, మనం ఈ భక్తి చేసుకొని ముక్తి పొంది వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ. ఇప్పుడే ఇంత కొంచెం చేస్తుంటేనే ఏదో పిచ్చిలో బతికేస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రభు. మరి ఇంకా అసలు ఇంకా ఎక్కువ చేస్తే అసలు ఇంక వేరే ఎట్లుంటుందో. యా. సో అది చేసినప్పుడు ఉంటుంది అనమాట. చేసే వాళ్ళకి ఏమనిపించదు, ఎక్కువ చేసినా కానీ ఏమనిపిస్తుంది, ఆ రుచిని అసలు మనం చేసేది ఏం లేదు అనిపిస్తుంది, చేసేది ఏం లేదు అనిపిస్తుంది, కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ప్రభు. ఓకే ఓకే. అవును ప్రభు, కరెక్టే. Yes. ఎందుకంటే వాళ్ళకి రుచి తెలియదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆనందం తెలియదు కాబట్టి ఆనందంగా భావిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇంకా పిల్లల్ని పాడు చేస్తున్నారు, మీరంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు మీరు అన్ని చెప్పి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నారు అన్న టైప్ లో అయిపోతుంది ప్రభు. చిన్న పిల్లలు కరెక్టే, వాళ్ళకి అది తెలియదు కదా, జ్ఞానం లేనప్పుడు ఇలా మాట్లాడుతుంటారు ఇక్కడ. సో వాళ్ళకి ఇచ్చేది ఏంటిది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ మనకి. కలియుగమే రాలేదు, రాకుండానే ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం, ఇంకొస్తే అసలు ఘోరంగా ఉంటది. ఘోరంగా ఉంటుంది. ఎస్, కరెక్ట్. ప్రభు మనకు చెప్పేవాళ్ళు లేకపోబట్టి మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు చెప్పితే వింటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కరెక్ట్, యా, ట్రూ అండి. అది చాలా ఇంపార్టెంట్. మనకి చెప్పలేదు కాబట్టి ఈ విధంగా తయారయ్యాం. ఇప్పుడు మనం చేసిన తప్పుని మన పిల్లల దగ్గర మనం చేసామనుకోండి, ఆ తప్పు ఎవరిది, మనదనట్లే ఇప్పుడు, రైట్. తెలిసి మనమే చేస్తున్నట్టు అనమాట ఇక్కడ మనకి. అవకాశం వాళ్ళకు ఉన్నది, ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటే మనం జీవితంలో తృప్తి పడతాం. ఎగ్జాక్ట్లీ, రైట్, కరెక్ట్ అండి. సో ఆ బాధ్యతని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చేయగొట్టేసి మన పిల్లల జీవితాన్ని మనమే తీర్చిదిద్దాలి. ఇప్పుడు భౌతికంగా వాళ్ళని చదివిపిస్తున్నాం కదా, అంతేగాని ఎవరు వదిలిపెట్టట్లేరు కదా. మీరు చదువుకోవాలి, పెద్దగా కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటాం కదా ఇక్కడ. అది తాత్కాలికం అనేది మనకు అందరికీ తెలుసు. అయినా సరే మనం ఎంతో కష్టపడుతున్నాం దానికోసం. శాశ్వతమైన వాటికి మాత్రం మనం ఇవ్వట్లేం, ప్రయారిటీ ఇవ్వట్లేం, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేం ఇక్కడ మనకి. చూడండి, ప్రతి ఒక్కరు నేర్పిస్తున్నారు ప్రభు, బాగా చదువుకో, బాగా హ్యాపీగా ఉంటావు అనేది నేర్పిస్తున్నారు, కానీ భక్తి అనేది అసలు చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడు కంటే పర్లేదు ప్రభు, ఇప్పుడు కొంచెం మారారు. అశాశ్వతమైన దాన్ని ఇస్తున్నారు ఇక్కడ, దాంతోనే నిండిపోతున్నారు అనమాట. అందుకనే జాగ్రత్తగా కొంచెం నిన్న టాబ్లెట్లన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు ఎవరికైనా, కమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ? జై. ఓకే, సో ఏమీ లేకపోతే ఇక్కడ ముగించేసి మళ్ళీ మనం రేపు సత్సంగంలో కలుసుకుందాము. ఇదే శ్లోకాన్ని ఇంకా చర్చించుకుంటూ ఏ విధంగా శ్రవణం ద్వారా సత్సంగాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఇక్కడ శ్రవణం కూడా తప్పనిసరి, ప్రతిరోజు కూడా ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా మనం వినాలి. అది ఏదో ఒక ప్రవచనం పెట్టుకొని మనకి అర్థమైందా కాలేదా అని చెప్పి ఆలోచించకూడదు. వింటూ పోతే మనకి అదే అర్థమవుతుంది ఇక్కడ మనకి.
ఆ సమయాన్ని వేరే విషయాలపైన కేటాయించకుండా మనం ఏం చేయాలి? భగవంతుడి సేవలో మనం కేటాయించామనుకోండి, విన్న ఒక గంట సేపు విన్నా కానీ అట్లీస్ట్ ఒక 5 నిమిషాలని గుర్తుంటుంది కదా మనకి. పూర్తిగా అయితే మర్చిపోం కదా ఇక్కడ మనకి. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేయాలి? మనము మన జీవితాన్ని శ్రవణంలో ఎప్పుడూ గడిపేస్తూ ఉండాలి ఇక్కడ. అది చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ భక్తి యోగానికి. అందుకనే శ్రవణం, నవవిధా భక్తుల్లో మొట్టమొదటిది శ్రవణం. భక్తి యోగం అనేది స్టార్ట్ అయ్యేదే శ్రవణంతో. ఎంతగా మనం వింటామో అంతగా భక్తిలో పురోగతి సాధిస్తాం మనం ఇక్కడ. శ్రవణం లేకుంటే మనము భక్తిలో మనం పురోగతి సాధించే అవకాశం అనేది లేదు ఇక్కడ మనకి. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు భాగవతం శ్రవణం చాలా మంచిది అని అంటున్నారు ప్రభు. చదవడం కంటే శ్రవణం మంచిది అని విన్నాను ప్రభు. అది శ్రవణం కంప్లీట్ అనేది చేయాలని. స్టార్టింగ్ లో ఓకే, శ్రవణం అనేది స్టార్టింగ్ లో ఓకే, అది మనకు అర్థం కాదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళి చదివామనుకోండి, ఏం చెప్పారో మనకు అర్థం కాదు ఇక్కడ మనకి. అందుకని నేను చెప్తాను ఇక్కడ స్టార్టింగ్ లో మాత్రం తప్పనిసరిగా శ్రవణం చేయమంటారు ఇక్కడ. శ్రవణం చేసిన తర్వాత ఏం చేయాలి? మనం వెళ్ళేసేసి తర్వాత ఈ యొక్క కీర్తనం కూడా చేయాలి. కీర్తనం అంటే ఏంటి? ఇక్కడ రోజు మనం చదవడం కూడా చేయాలన్నమాట ఇక్కడ మనకి. శ్రవణం ఒక్కటే సరిపోదు ఇక్కడ మనకి. ఏ విధంగానైతే మనం శ్రవణం చేస్తున్నాము, బట్ ఎంతవరకు మన జీవితంలో దాన్ని అవలంబిస్తున్నాము ఇక్కడ మనము, రైట్? తింటున్నాం కదా, తిన్నప్పుడు మనము అది అరిగించుకుంటున్నాం. మనం ఇక్కడ అరిగించుకోవడానికే తింటున్నాం కదా. ఇప్పుడు అరగలేదనుకోండి, తినే అవకాశమే లేదు ఇక్కడ మనకి. అదేవిధంగా ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం అనుకోండి, శ్రవణం ద్వారా నేను నా జీవితం ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కొంచెం శ్రవణం చేసిన తర్వాత చదవటం మొదలు పెడితే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. శ్రవణంతో పాటు ఈ యొక్క చదవడం కూడా ఇంపార్టెంట్ మనకి. అందుకని పుస్తకాలు ఎందుకు ఇచ్చారు మనకి? ఇప్పుడు గ్రంథాలను ఎందుకున్నాయి? ఇప్పుడు వినాలనుకుంటే ఎంతో మంది చెప్తున్నారు, వినవచ్చు మనకి ఇక్కడ. అయినా సరే ఎన్నో పుస్తకాలు ఎందుకు ముద్రిస్తున్నారు, ఎందుకు వితరణ చేస్తున్నారు అందరికి ఇక్కడ? ఎందుకంటే అది చదివితే మనకి ఇంకా దగ్గరగా డీప్ అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనకి. వింటే మర్చిపోతాము. అందుకనే ప్రభుపాల్ వారు చెప్పారు ఇక్కడ, మీరు చెప్పే గంటసేపు ప్రవచనంతో ఎక్కువ ఉపయోగం లేదు ఇక్కడ. కానీ అదే ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని తీసుకొని చదివాడు అనుకోండి, దానివల్ల కలిగే ప్రయోజనం ఎక్కువ అని చెప్పారు ఇక్కడ. దాన్ని గమనించాలి మనం ఎప్పుడైనా సరే. జై హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.